వెల్కమ్ టు 108 టీవీ న్యూస్ తెలుగు. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ఘోర సంఘటన. ప్రేమ పేరుతో పెను భాగవతం. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం దన్నారం గ్రామంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ భార్య తన భర్తను ప్రణయ సంబంధిత వ్యక్తితో కలిసి హత్య చేసిన ఘటన గ్రామ ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. ఈ హత్య ఆలస్యంగా వెలుగులోకి రావడం, పోలీసులు సుమారు సమయం తీసుకుని నిజానిజాలు బహిర్గతం చేయడం సంచలనంగా మారింది. దన్నారం గ్రామానికి చెందిన ప్రవీణ్ మరియు ప్రేమిల దంపతులు సాధారణ జీవితం గడుపుతూ ఉండగా కొన్ని నెలలుగా ప్రేమిలకు మరో వ్యక్తితో అన్యోన్య సంబంధం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంబంధం గురించి ప్రవీణ్కు తెలిసి వారి మధ్య తరచూ గొడవలు చేసుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామస్తులు ఇచ్చిన వివరాలు, పోలీసుల విచారణలో తెలియని విషయాలు ఏంటి అంటే, శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ప్రేమిల తన ప్రియుడితో కలిసి ప్రణాళిక ప్రకారం ఘోరమైన పని చేసింది. ఇంట్లో నిద్రిస్తున్న ప్రవీణ్పై వారు ఉరిబిగించి హత్య చేశారు. అనంతరం దీనిని ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులకు ఈ మృతిపై అనుమానాలు రావడంతో వారు వెంటనే కందుకూరు పోలీసులకు అప్రమత్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులోనే ప్రవీణ్ మృతి సాధారణం కాదని, అది ప్రణాళికబద్ధమైన హత్య అని అనుమానాలు బలపడ్డాయి. విచారణలో బయటపడిన నిజాలు ఏంటి అంటే, పోలీసులు ప్రేమిన ప్రవర్తనను పరిశీలించి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను విచారించగా ప్రారంభంలో తడబడిన సమాధానాలు ఇచ్చింది. గట్టిగా విచారణ జరపగా చివరకు ప్రేమిల తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన విషయం ఒప్పుకుంది. ఆమె ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా ఇద్దరు సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రణయ సంబంధం అడ్డంకి అవుతున్న భర్తను తొలగించేందుకు ఇలా ఘోరమైన చర్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. పోలీసులు ప్రేమిల ఆమె ప్రియుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతను రేకెత్తించింది. ప్రవీణ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. గ్రామస్తులు కూడా ప్రేమిల చేసిన దురాక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన ఈ ఘటన నేటి సమాజంలో పెరిగిపోతున్న బాధ్యత లేని సంబంధాల ప్రమాదాలను మళ్లీ గుర్తు చేసింది. చిన్న చిన్న విభేదాలను సహనంతో పరిష్కరించకుండా ఇలా ఘోర చర్యలకు పాల్పడడం ఎంతటి దారుణం అనే అంశంపై ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. పోలీసులు ఇప్పటికే ప్రేమిలను మరియు ఆమె ప్రియుడిను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించి న్యాయ వైద్య నివేదిక ఆధారంగా మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఇదే తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పోలీసులు గ్రామస్తులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.